చట్టాలే పోయి మనకి హక్కులే లేని పరిస్థితి వస్తూ ఉంటే మనం ఇక్కడే కూర్చుంటే ఎట్లా అని చెప్పేసి మరి ఈ సమ్మెకి పిలిపించడం జరిగింది అన్ని సంఘాలను కలిసి. భారతదేశంలో ఎన్ని కార్మిక సంఘాలు ఉన్నాయో అన్ని కార్మిక సంఘాలు, అసోసియేషన్లు, ఫెడరేషన్ అందరు కలిపి ఈ సమ్మె చేస్తున్నారు. ఒక్క బిఎంఎస్ మినహా. బిఎంఎస్ ఏంటంటే బీజేపీకి అనుబంధం కాబట్టి బిఎంఎస్ లో ఉన్న లీడర్లు కూడా చెప్తున్నారు ఈ చట్టాలు పోతే మన కార్మికుల నష్టం జరుగుతుంది. కానీ ఆ గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయలేరు కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉంది. కానీ ఇవాళ అందరం కలిసి సమ్మె చేస్తున్నాం. మరి మీరు అనొచ్చు ఒక్కరోజు సమ్మెతో అయిపోద్దా, రేపు ప్రధానమంత్రి ఈ చట్టాలను రద్దు చేసిన చట్టాలని మరి వెనక ఇచ్చేస్తాడా, 4 కోడులు రద్దు చేసుకుంటాడా అనొచ్చు. కానీ ఒక్కరోజు దేశవ్యాప్తంగా రేపు జరిగే సమ్మెకి ఒక్క కార్మికులమే కాదు, మనకు అండగా రైతు సంఘాలు కూడా నిలబడుతున్నాయి, రైతులు కూడా ఉంటారు. అందరం కలిసి దేశవ్యాప్తంగా ఒక్కరోజు ఉద్యమం చేస్తే నరేంద్ర మోడీ రేపు నా గవర్నమెంట్ పునాదులు కలుగుతాయి. రేపు వచ్చే ఎన్నికలలో సరే ఇప్పుడు నీకు బలం ఉండొచ్చు, అతను మొన్ననే చావు తప్పి కన్నులొట్టబోయింది ఆయనకేం మెజార్టీ రాలా. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళు అక్కడ గెలిచి వాళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన గవర్నమెంట్ నిలబడ్డారు. లేకపోతే మొన్ననే వచ్చేది కాదు ఆయన గవర్నమెంట్. కాబట్టి ఆయనకు రేపు అర్థం కావాలి, రేపు ఈ కార్మిక వర్గం, రైతులు అందరూ నాకు వ్యతిరేకంగా ఉంటే రేపు నాకు ఓటు వేసేది ఎవరు ఉంటారు? అదాని, అంబానీలు డబ్బులు ఇస్తారు కావచ్చు, నీకు లక్షల కోట్లు ఇస్తున్నారు. ఆ లక్షల కోట్లు పట్టుకొచ్చే నువ్వు గెలుస్తావు. కానీ ఆ లక్షల కోట్లు పట్టుకొచ్చినా రేపు వీళ్ళందరూ వ్యతిరేకించిన రోజున ప్రజాబలం ఉంటుంది కానీ నీ డబ్బు బలం నిలబడదనేది రేపు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళ బీజేపీలో కూడా కొంతమంది చెప్తున్నారు ఆయనకి రేపు రానున్న రోజుల్లో మనకి గడ్డు పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ పెట్టుకోవద్దు అన్నారు. కానీ ఆయన అట్లా కాదు, ఈ అదాని అంబానీల డబ్బుతోటే నేను గెలుస్తాను కాబట్టి వీళ్ళకి నేను పారిశ్రామికవేత్తల కొరకే ఉంటా అని చెప్పేసి చట్టాలు ఇచ్చేస్తాడు. కాబట్టి దయచేసి మనం